హాయ్ అండి, వెల్కమ్ టు ఫర్హాన్ గార్డెన్. ఫ్రెండ్స్, నేను మహబూజాన్. ఈరోజు వీడియో ఏంటంటే హార్వెస్టింగ్ వీడియోస్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ బీరకాయలతో స్టార్ట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో, ఎంత లావుగా ఉన్నాయో. ఇవి నాటు వెరైటీ, అందుకు ఇంత చాలా లావుగా ఉన్నాయి. హైబ్రిడ్ అయితే ఇంత లావుగా ఉండవు, పొడుగు ఉంటాయి అవి. కాపు కూడా చాలా తొందరగానే వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఇంకా చాలా పిందెలు ఉన్నాయి, ఇవి నేను తర్వాత పోస్తాను. ఇక్కడ కాకరకాయలు కూడా అలాగే చిన్నగా ఉన్నాయి, చాలా ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి, తర్వాత కోసుకుంటాను. ఇక్కడ చూడండి, వంకాయ కోతి కొరికి పడేసింది. ఇలా మొత్తం వేస్ట్ చేసేస్తుంటాయి కోతులు. ఇది మిరపకాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇవి వచ్చేసి సారల వంకాయలు. ఇవి నేను నీళ్ళలో పెట్టాను, అందుకు దీనిలో ఎన్ని వంకాయలు వస్తాయో చూడండి ఒక్క మొక్కకి. ఇది ఫస్ట్ హార్వెస్ట్ ఇవన్నీ. ఇంకా దీనికి ఎలాంటి మందులు అనేది నేనేమి ఇయ్యను, ఓన్లీ వాటర్తో మాత్రమే ఇవి ఇంత బాగా కాపొస్తుంది. ఇంకా కొన్ని ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఇవ్వలేదు, నెక్స్ట్ టైం నుంచి ఇచ్చుకోవాలి మొత్తం. ఇవి నల్ల వంకాయలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. ఇవి ఇంకా చాలా లావు అవుతాయి, నేను అలాగే ఉంచవచ్చు, కానీ కోతులు మొత్తం తెంచేస్తున్నాయని చెప్పి ఇంకా ఈ సైజులోనే నేను కోసేసుకుంటున్నాను. లాస్ట్లో కౌంట్స్ చేసి చెప్తాను ఎన్ని వంకాయలు వస్తాయో చూడండి ఒక్క మొక్కకే. మనం ఈ మొక్కల్ని పెంచేటప్పుడు అంటే దీనిలో కాయలు కోసుకునేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, మనం పెంచినవి కాబట్టి. ఎంతైనా మనం ఆర్గానిక్గా పెంచుకుంటాం కదా, ఏ మందులు వేయకుండా. ఇవి తినడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంక చిన్నగా ఉంది, తర్వాత వస్తాను నేను. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. ఇంకా ఇక్కడ పిందెలు చాలానే ఉన్నాయి, అవి మళ్ళీ నేను కోసుకుంటాను. చాలా చిన్నగా ఉన్నాయి, చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం కలిసి ఇన్ని వచ్చాయి. చారల వంకాయలు 6, బీరకాయలు 3, పెద్ద నల్ల వంకాయలు వచ్చేసి 10 వచ్చాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.